రేయ్, ఈరోజు శనివారం మర్చిపోయావా? రాత్రి ఎవరినో ఒకరిని తీసుకెళ్ళకపోతే మన ఇద్దరిది పగులుద్ది. ఇప్పటివరకు ఎవరు దొరకలేదు, నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా తాపీగా మందేస్తున్నావు? ఎందుకురా గొంతుచించుకుంటావు? ఆ 2 రోజుల నుంచి కనిపించట్లేదు. మనం ఎవరిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి మూసుకుని కనిపించకపోవడం ఏంటి? ఏమైపోయాడు? కనబడితే అడిగి చెప్తా. రేయ్ మా, ఎక్కడికి రా? దీనికి వస్తావా?
న్యూస్కి స్వాగతం. నగర శివారుల్లో 2 యువకులు దారుణ హత్యకు గురయ్యారు. ఆ సంఘటన ఎంతో సంచలనాన్ని రేకెత్తించింది. ఆ యువకులిద్దరూ కూడా హైటెక్ సిటీకి చెందిన ఆటో డ్రైవర్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. హంతకుడెవరు, హత్యకు గల కారణాలేంటి అనేది ఇంతవరకు తెలియరాలేదు. పోలీసులు హంతకుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర హోంమంత్రి కుమారుడు గత కొద్ది రోజులుగా కనిపించట్లేదు. కిడ్నాప్కు గురయ్యాడా? నీ అబ్బా ఎవర్రా నువ్వు? తెలుసుకుని ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? తెలుసు కాబట్టే ఇక్కడున్నావు. మా నాన్నెవరో తెలుసా? తెలియడం వల్ల నీ కొరిగేది ఏమీ లేదు. ఒరేయ్, నేనేంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియక తప్పు చేస్తున్నావు. నీ పేరు సూర్య, పూర్తి పేరు చుక్కాని సూర్యప్రతాప్ నాయుడు, వయసు 29. తల్లి అనసూయ, నాన్న చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్. వైఫ్ శృతిలయ. నీలాంటి యదవను కట్టుకున్నందుకు ప్రతిరోజు బాధపడుతూనే ఉంది. చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నావు. అమ్మ ప్రేమ తెలీదు, ఆడదాని విలువ అస్సలు తెలీదు. ఇకపోతే నాన్న సమాజ సేవలో పడి కొడుకు సంకనాకిపోతున్నా పట్టించుకోలేదు.
బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్, బీపీ షుగర్ లెవెల్స్ నార్మల్. ఎక్కువగా మందు కొట్టడం సిగరెట్ కాల్చడం వలన హార్ట్, లివర్, లంగ్స్ పాడైపోవడానికి రెడీగా ఉన్నాయి. హైట్ 5'7", వెయిట్ 68. చాలా. చూడు, నీకు కావాల్సింది డబ్బే అయితే ఒక్క ఫోన్ కాల్, నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేనిస్తా. ఒక ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయి, ఇంకో ఫోన్ చేస్తే మా డాడీ వస్తాడు అన్న ధైర్యంతోనే కదరా ఇన్ని రోజులు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించావు. చూడు, నువ్వు ఇస్తా అన్న డబ్బు మీద ఆశ లేదు, మీ డాడీ అంటే భయం కూడా లేదు. సరే, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీకు ఛాన్స్ ఇస్తా. నిన్ను 2 క్వశ్చన్స్ అడుగుతా. ప్రతి క్వశ్చన్కి 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తా. అందులో నువ్వు ఏ ఒక్కదానికి సమాధానం చెప్పినా నిన్ను వదిలేస్తా. ఏంటి, రెడీయా? క్వశ్చన్ నెంబర్ 1. మీ అమ్మగారు అనసూయ పుట్టినరోజు ఎప్పుడు? నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా. నీలాంటి వేస్ట్ గాళ్ళకి వ్యాలంటైన్స్ తప్ప కన్న తల్లి పుట్టినరోజు గుర్తుండదు. ఇది తెలుసుకోవడానికి పెద్ద ఇంటెలిజెన్స్ ఏం అవసరం లేదు, కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. అగైన్, మీ అమ్మగారి అనసూయ చనిపోయిన రోజు ఎప్పుడు? నీ కామన్ సెన్స్ అస్సలు లేదు. ఆహా, నువ్వే అన్నావుగా చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నానని. అప్పటి విషయాలు ఇప్పుడు ఎలా గుర్తుంటాయి? ఉంటాయి. ఏ రోజన్నా తల్లి కర్మకాండలకు హాజరైతే గుర్తుంటాయి. అచ్చోసిన ఆంబోతులాగా మందు తాగి ఊరి మీద పడి బలాదూర్ తిరగడానికి నీకు టైం సరిపోవట్లేదు. నేను చెప్పనా ఆవిడ ఎప్పుడు చనిపోయారో? నీ పుట్టినరోజు నాడు, అది కూడా ఆగస్టు 15. అప్పుడు నీ వయసు 10 ఏళ్ళు. నీకోసం గుళ్ళో పూజ చేయించి తిరిగి వస్తూ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. నువ్వు ఆ రోజు స్కూల్లో చండావందనం చేసి ఇంటికి తిరిగి వచ్చే లోపు ఆవిడ డెడ్ బాడీ దగ్గర అందరూ ఏడుస్తూ ఉన్నారు. గుర్తొచ్చిందా? రాదు, నాకు తెలుసు. నీకు అమ్మ మీద ప్రేమ లేదు, దేశం మీద భక్తి లేదు. ఇప్పుడు నిన్ను వదలడానికి నా దగ్గర రీజన్ లేదు. సరే, వదలకు. కానీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో దానికైనా రీజన్ చెప్పు. కథలకు ఏయ్, ఏం చేస్తున్నావు? చిన్న సోది గుచ్చుకున్నందుకే నువ్వు ఇంతలా గింజుకుపోతున్నావేంట్రా? రోజు తాగేసి వెళ్ళి పెళ్ళాన్ని అంతలా కొడతావు, ఆవిడెంత బాధపడాలి? ఆహా, ఇప్పుడు అర్థమైందిరా. నువ్వు దాని మనిషివి అన్నమాట. అందుకే అది నన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ఎందుకో ఇప్పుడు అర్థమైంది. మీ ఇద్దరి రంకు బాగోతానికి అడ్డుగా ఉన్నానని చెప్పి నన్ను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారా? నా దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పటిదాకా నేను చంపే ఉద్దేశం లేదు. డోంట్ మేక్ మీ డూ దట్. నేను ఇస్తానన్న డబ్బు మీద ఆశ లేదు, మా నాన్న అధికారంతో అవసరం లేదు, నా పిల్లంతో అక్రమ సంబంధం లేదు,
నన్ను చంపే ఉద్దేశం కూడా లేదు. మరెందుకు నన్ను తీసుకొచ్చావు ఇక్కడికి చెప్పు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీకు ఛాన్స్ ఇచ్చా, దాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోయావు. నేను ఇప్పుడు నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను తెలుసుకోవడానికి. నీకు చిన్న కథ చెప్తా. ఆ కథ పూర్తయ్యే లోపు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో అర్థమైతే ఓకే, అర్థం కాలేదో ఇంకెప్పటికీ అర్థం కాదు. ఆ రోజు సాటర్డే, అప్పుడే బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్దామని చెప్పి ఒక అమ్మాయి ఆటో ఎక్కింది. అప్పుడు ఆటోలో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. ఆటో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అందులో ఇంకొకడు ఎక్కాడు. స్లోగా ఆటో అమ్మాయి ఇంటి దారి తప్పి ఎటో వెళ్ళిపోయింది. అది ఆ అమ్మాయి గమనించే లోపు చాలా లేట్ అయిపోయింది. ఆ అమ్మాయి భయపడి తన వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకునే లోపు వాడు ఆ ఫోన్ తీసుకొని విసిరేశాడు. తను కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఎంతో భయపడింది. నన్ను వదిలేయమని ప్రాధేయపడింది. కానీ ఆ కర్కోటకుల చెవులకి తన ఘోష వినిపించలేదు. ఒక నిస్సహాయ స్థితి, తనను కాపాడడానికి ఎవరూ లేరన్న బాధ, తన కలల కన్నా అందమైన జీవితం మరికొద్ది సేపట్లో నాశనం కాబోతుందన్న భయం. ఆ ఆటోలో ఉన్న గంటసేపు నా ఫ్రెండ్ నరకం చూసింది. చివరికి తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని ఆ ఆటోలోంచి దూకేసింది. తలకి బలమైన దెబ్బ తగిలి ఒక పావురవులా గిలగిలా కొట్టుకుంటున్న అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయారు. కానీ ఈ భూమి మీద మానవత్వం ఇంకా చచ్చిపోలేదురా. ఒక మంచి మనిషి ఆ అమ్మాయిని కాపాడింది. కానీ అందరూ అనుకున్నట్టుగా వాళ్ళ అమ్మాయిని డబ్బు కోసం కిడ్నాప్ చేయలేదు, రేప్ చేయాలని కూడా అనుకోలేదు. కామంతో కళ్ళు మూసుకుపోయి మందు తాగి మతం ఎక్కి కొట్టుకుంటున్న నీ దగ్గర తీసుకొస్తున్నారు. వాళ్ళని బెదిరించి నీ పలుకుబడితో భయపెట్టి వాళ్ళతో ఇలాంటి నీచమైన పనులను చేయించుకుంటున్నావు. ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళే ఎరుక్కుంటారు. ఒక మినిస్టర్ కొడుకే మాతో ఇవన్నీ చేయించడన్నా కూడా ఎవ్వరూ నమ్మరు. అది నీ ప్లాన్. బట్ ది ఓన్లీ మిస్కాల్కులేషన్ ఇన్ యువర్ ప్లాన్ వాస్ మీ. నా ఎంట్రీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో ఇదంతా నీ ఫ్రెండ్ కోసం అనమాట. మరి ప్రతీకారం అంటే ప్రాణాలు తీయాలి కానీ ఇలా కట్టేసి క్లాస్ పీకుతావేంట్రా? చంపడం అంటే భయమా? పిరికి నా కొడక. అవునరా, నాకు చంపడం అంటే భయమే. కానీ ఇక్కడున్న భయం, ఇక్కడున్న కోపాన్ని ఆపలేకపోయింది. నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరుకుదాం అనుకున్నా. కానీ నువ్వు స్పృహలో లేవు. అనుకోకుండా అనస్థీషియా కొంచెం ఎక్కువైంది. ఈలోగా నీ ఆటో ఫ్రెండ్స్ ఇద్దరిని వేసేసా. వాళ్ళని చంపిన తర్వాత నాకు అర్థమైంది, చావు చాలా ప్రశాంతమైంది. మహా అయితే కొంత నరకం. కానీ నీ చావు అంత ప్రశాంతంగా ఉండదు. ఆ అమ్మాయి ఆటోలో అనుభవించిన గంట సేపు నరకం నువ్వు
నువ్వు జీవితాంతం అనుభవించాలి. వచ్చాడండి ఆడపడుచులందరికీ అన్న. రే, నేను కాకపోతే ఇంకొకడు, ఆ ఇంకొకడు కాకపోతే మరొకడు. అయినా నీ ఫ్రెండ్ ఎలా ఉంటుందో మా వాళ్ళు చెప్పారు. షేపులు కత్తిలా ఉంటాయంట కదా. అలాంటి దాన్ని నేనేంట్రా, మగతనం ఉన్న ఏ మగాడు వదలడు. జన్మనిచ్చిన తల్లిని, తోడబుట్టిన చెల్లిని, నమ్మి వచ్చిన భార్యని, ఆశ్రయం ఇచ్చిన దేశాన్నే కాపాడుకోవడం చూపించరా నీ మగతనం. నీ నోట్లో నుంచి ఇంకొక మాట వచ్చినా నీ నాలిక కొయ్యను పీకేస్తా. నార్మల్ అవడం కొద్ది రోజులు టైం పడుతుంది. నాకు హాస్పిటల్లో సర్జరీస్ ఎక్కువగా ఉన్నాయి. నేను కొద్ది రోజులు ఊళ్ళో ఉన్నా. నేను వాచ్మెన్కి చెప్పి వెళ్తా. యూ టేక్ కేర్, ఓకే? పెళ్ళి లేదు, పెళ్ళం లేదు, చివరికి తాగుదామంటే కోట కూడా లేదు. చీది అమ్మ జీవితం. సార్ సార్ మందు ఎక్కువగా తాక్కు, ఆరోగ్యానికి పెద్దగా మంచిది కాదు. నేను 2 days ఊళ్ళో ఉన్నా. ఇంట్లో అమ్మగారు ఒక్కరే ఉన్నారు. జాగ్రత్త చూసుకో. ఓకే సార్. నీ డబ్బులు అడగడం ఆలస్యం. ప్రతి ఒక్కడు పనులు చెప్పేవాడే, సలహాలు ఇచ్చేవాడే.
అమ్మగారు అన్నాడేంటి? అంటే నువ్వు ఊళ్ళో లేని టైంలో దేన్ని సెట్ చేశాడు అనమాట. చూద్దాం. పారాయి ఆడదే అమ్మతో సమానం. అలాంటి అమ్మ మీద ఎక్కాలనుకున్న ఏ నా కొడుకైనా సరే కోసేస్తా.